హాయ్ అండి, అందరికీ నమస్కారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డ్ మనకి కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి గ్రేడ్ బి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు అయితే రిలీజ్ అయినాయండి. మనకి టోటల్ పోస్టులు 60 పోస్టులు ఉన్నాయి. ఈ 60 పోస్టుల్లో మనకి 3 రకాల కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి, దీన్ని జనరల్ క్యాడర్ అని పిలుస్తారు. ఇందులో మనకి 40 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్స్ గ్రేడ్ బి డిఈపిఆర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ అనమాట. ఇందులో మనకి 10 పోస్టులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్స్ అండ్ గ్రేడ్ బి, దీన్ని డిఎస్ఐఎం అని పిలుస్తారు. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అనమాట. ఇందులో మనకి 10 పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడిబి కేటగిరీ వైజ్ మనకి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పోస్టులు అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ అప్లికేషన్ ఆల్రెడీ ఏప్రిల్ 29th 2026లో మనకి స్టార్ట్ అయిందండి. రిజిస్ట్రేషను, పేమెంట్ ఆఫ్ ఫీ, ఇంకా అప్లికేషన్ మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అంతా కూడా మనకి ఏప్రిల్ 29th 2026లో స్టార్ట్ అయింది. ఇంకా క్లోజింగ్ వచ్చేసి మే 20, 2026 అండి. సో అప్లై చేయవలసిన వాళ్ళందరూ కూడా మనకి ఇంకా దగ్గర మనకి 15 days టైం మాత్రమే ఉంది. సో దీన్ని త్వరగా అప్లై చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాసెస్లో మనకి ముఖ్యంగా డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్ సర్వీస్లో మనకి చూసినట్లయితే కనుక ఎగ్జామినేషన్లో మనకి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఉన్నాయండి. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 2 కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఫేజ్ 1 వచ్చేసి జూన్ 13, 2026లో పెట్టడం జరుగుతుంది. ఫేజ్ 2 పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండి. ఈ మొత్తం 3 ఎగ్జామ్స్ కూడా జూలై 25th 2026లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులోనే మిగిలిన డిఈపిఆర్ అండ్ డిఎస్ఐఎం చూసినట్లయితే కనుక ముందుగా డిఈపిఆర్ పోస్టులకి మళ్ళీ ఫేజ్ 1, ఫేజ్ 2 అనే 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫేజ్ 1 ఎగ్జామ్ జూన్ 14th, అదేవిధంగా ఫేజ్ 2 ఎగ్జామ్ జూలై 26th అండి. ఈ డిఎస్ఐఎం పోస్టులకు మనం చూసినట్లయితే కనుక ఫేజ్ 1 జూన్ 14, అదేవిధంగా ఫేజ్ 2 జూలై 26, 2026 అండి. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫేజ్ 1కి మనం ముందుగా ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ కూడా మనకి చాలా రోజులు టైం అయితే ఉంది. ముందు ఫేజ్ 1 ప్రిపేర్ అయ్యి తర్వాత క్వాలిఫై అయిన తర్వాత మనకి ఫేజ్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే కనుక ఏజ్ లిమిట్ 30 years అని ఇవ్వడం జరిగింది. ఇంకా డివిజన్ వైజ్ అంటే కేటగిరీ వైజ్ కానీ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. డీటెయిల్ నోటిఫికేషన్లో మనం చూడాలండి అది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మనకి గ్రేడ్ బి పోస్టులకి అంటే జనరల్ పోస్టులకి మెయిన్లీ మనకి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లినరీ అండ్ ఈక్వలెంట్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ విత్ మినిమం 60% ఆఫ్ ద మార్క్స్ అన్నాడండి. సో మెయిన్లీ ఏంటంటే మనకి ఎనీ డిగ్రీ మనకి ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. మెయిన్లీ జనరల్ పోస్టులు అయితే కనుక ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అండి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా ఎలిజిబుల్ అనమాట. ఇంకా రిమైనింగ్ 2 పోస్టులకు కూడా పర్టికులర్గా మనకి ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఇటువంటి ఎలిజిబిలిటీలు అయితే ఉన్నాయి. ఈ జనరల్ కేటగిరీని మనం ఎవరైనా సరే ఈ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు మనకి దీనికి ఎలిజిబుల్ అనమాట. గ్రేడ్ బి డిఈపిఆర్ పోస్టులు చూసినట్లయితే కనుక మెయిన్లీ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ, ఎంఎస్సి ఇన్ ఎకనామిక్స్, అంతా కూడా పీజీ లెవెల్లో ఉన్నటువంటి ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, ఇలా రకరకాల ఎకనామిక్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మాత్రం ఉందన్నమాట. ఇదేలా మూడో పోస్టులు వచ్చినట్టుకి డిఎస్ఐఎం అనేటువంటి పోస్టులు తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చారంటే మాస్టర్స్ డిగ్రీ విత్ మినిమం 50% మార్క్స్ అంట. ఇందులో కూడా మనకి ఏంటి మెయిన్లీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, ఇలా ఎకనామిక్స్ రిలేటెడ్ అండ్ మ్యాథ్స్ రిలేటెడ్ ఉన్నటువంటి ఎలిజిబిలిటీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇలా ఏ కేటగిరీగా కేటగిరీ ఎలిజిబిలిటీ అనేది డిఫరెంట్గా. ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడిబి క్యాండిడేట్స్కి 100 రూపాయల ఫీజు అండ్ జిఎస్టీ 18% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ 850 రూపాయలు ప్లస్ 18% జిఎస్టీ. చాలామందికి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ అనేది మీకు కొంత అవగాహన కోసం మీకు ఈ విషయం చెప్తున్నానండి. ఫేజ్ 1 అంటే జనరల్ కేటగిరీ మనకి రాసుకున్నట్లయితే కనుక మెయిన్లీ మన ఆంధ్రప్రదేశ్లోని నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, ఒంగోలు, శ్రీకాకుళం. సో నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఉన్నాయండి. ఫేజ్ 2 అంటే మీరు కనుక జనరల్ కేటగిరీలో క్వాలిఫై అంటే ఫస్ట్ ఫేజ్ 1లో క్వాలిఫై కనుక సెకండ్ ఫేజ్కి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్ సెంటర్స్ ముందే ఇవ్వడం జరిగిందండి. మెయిన్లీ మనకి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, గుంటూరు, మెయిన్లీ విజయవాడ, గుంటూరులో సెంటర్ ఇవ్వడం జరిగింది.
అండ్ ఫేజ్ 2 గ్రేడ్ బి అంటే డిఈపిఆర్ అండ్ డిఎస్ఐఎం పోస్టులకి సంబంధించి సెంటర్స్ హైదరాబాదు, గుంటూరు అంటే విజయవాడ ఈ 2 సెంటర్స్ మాత్రమే కేటాయించడం జరిగిందండి. ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే ఈ 3 పోస్టులకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెయిన్లీ స్కీమ్ ఆఫ్ సెలక్షన్ అనేది అంటే ఎలా ఉంటుందో ఇక్కడ చూడాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ కేటగిరీ అంటే జనరల్ పోస్టులకి అప్లై చేసే వాళ్ళకి మెయిన్లీ మనకి ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ అని చెప్పాం. ఇది జూన్ 13, 2026 ఉంటుందని చెప్పాం అనమాట. సో ఈ ఫేజ్ 1 ఎగ్జామ్ పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అండి. సో ఇది మనకి 200 మార్కులకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 200 మార్కుల్లో మనకి మెయిన్లీ మనకు వచ్చేటువంటి కంటెంట్స్లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ 200 మార్క్స్కి కూడా మనకి టైము 2 అవర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక చిన్న విషయం ఏంటంటే ఈ 2 అవర్స్ కూడా ఎట్ ఏ టైం మనకి ఎవరు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సెపరేట్ టైమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ సెక్షన్ వైజ్ టైమ్స్ మనం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వేరే సెక్షన్లోకి అంటే వేరే జనరల్ అవేర్నెస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే చాలా వరకు టైం అంతా కూడా మనకి ఒక సెక్షన్లో కిల్ అయిపోకుండా మనం ముందే జాగ్రత్తగా 20 మినిట్స్ కంప్లీట్ అయిన వెంటనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నా ఒక 30 మినిట్స్ కనుక ఒక సెక్షన్ పెడితే కనుక ఆ 30 మినిట్స్లో మనం ఎన్ని క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయగలమో అన్ని క్వశ్చన్స్ త్వరగా అటెంప్ట్ చేసుకుని మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఒకేసారి అన్ని సెక్షన్స్ క్వశ్చన్స్ మనకి ఈ ఎగ్జామ్లో కనిపించవన్నమాట. ఇక తర్వాత ఈ జనరల్ కేటగిరీలో ఫేజ్ 2 వచ్చేసరికి మనకి 3 పేపర్లు ఇవ్వడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండి. ఇక్కడ కొంచెం గమనించాల్సింది ఏంటంటే పేపర్ 1 ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ మీద మనకి కాన్సెప్ట్ ఉంటుందండి. ఇక్కడ మళ్ళీ పేపర్ 1లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి 50 మార్క్స్, రెండవ పేపర్ మళ్ళీ 50 మార్క్స్ అనమాట. అంటే ఒకేసారి ఎగ్జామ్ జరుగుతుంది. మనకి 50, 100 మార్క్స్కి ఈ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి 50 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. దీనికి 30 మినిట్స్ మనకి టైం ఇస్తారండి. తర్వాత ఇంకొక 50 మార్క్స్ 90 మినిట్స్ టైం ఇస్తారు. అంటే గంటన్నర టైం ఇస్తారన్నమాట. సో ఈ రెండు కలిపి మనకి 120 మినిట్స్ 100 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుంది. ఇంకా పేపర్ 2 ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ అన్నారు. ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ అంటే మీకు ఒక కీబోర్డ్ ఇచ్చేస్తారు. ఆ కీబోర్డ్లో మనకి స్క్రీన్ మీద కనిపించేటువంటి డిస్క్రిప్టివ్ అంటే ఒక క్వశ్చన్ ఇస్తారండి. ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉండొచ్చు. ఆ డిస్క్రిప్టివ్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ మనం లిమిటెడ్ స్పేస్లో మనం టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ జనరల్గా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 3 ఇస్తారు. సో టోటల్ మార్క్స్ 100 అండి. ఇది టైం వచ్చేసి 90 మినిట్స్ అనమాట. తర్వాత పేపర్ 3 తీసుకున్నట్లయితే మీకు జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్. ఇదిలో మళ్ళీ మనకి అగైన్ మళ్ళీ పేపర్ 1 లాగానే 30 మినిట్స్ అండ్ 90 మినిట్స్ డివైడ్ చేయడం జరిగింది. మళ్ళీ అగైన్ 50 మార్క్స్ అండ్ 50 మార్క్స్ ఈచ్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 50% ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 30 మినిట్స్ 50 మార్క్స్. సెకండ్ 50% డిస్క్రిప్టివ్ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా మన ఆన్సర్స్ అన్నీ కూడా కీబోర్డ్లోనే చేయాల్సి ఉంటుంది. పేపర్ 1లో కూడా ఆ 90 మినిట్స్ టైం కూడా మనం ఆ కీబోర్డ్లోనే ఆన్సర్స్ మనం టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి టైప్ రైటింగ్ చాలా స్పీడ్గా ఉండాలి. ఖచ్చితంగా టైప్లో మనకి చాలా స్పీడ్ టైప్ రైటింగ్ మనం ఉన్న వాళ్ళైతే కనుక చాలా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో దీనికి కూడా 50 మార్క్స్. అగైన్ మళ్ళీ దీనికి టైం కూడా మనకి 120 మినిట్స్ అంటే 2 అవర్స్ ఇచ్చారు. టోటల్ 100 మార్క్స్. సో ఓవరాల్గా మనకి ఫేజ్ 2 ఎగ్జామ్లో 3 పేపర్స్ ఉంటాయి. 300 మార్క్స్ మనకి ఈ యొక్క ఫేజ్ 2 అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి పేపర్ 1 అండ్ పేపర్ 3లో మనకి 50 మార్క్స్ అని చెప్పడం జరిగింది. ఈ 50 మార్క్స్లో మనకి ఏముంటాయంటే 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అంటే కొన్ని క్వశ్చన్స్ 2 మార్కులు కేటాయిస్తే కొన్ని క్వశ్చన్స్ 1 మార్కు మాత్రమే కేటాయిస్తారు. అంటే మనకి కొన్ని క్వశ్చన్స్ 2 మార్కులు కేటాయిస్తే కొన్ని క్వశ్చన్స్కి 1 మార్కే కేటాయిస్తారు. అంటే ఈ 30 క్వశ్చన్స్కి ఆ 50 మార్క్స్ని అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. మనకి క్వశ్చన్స్ మనం 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకుని ఆన్సర్ చేసుకుంటే కనుక మార్క్స్ స్కోరింగ్ అవుతుందన్నమాట. తర్వాత డిస్క్రిప్టివ్ వచ్చేసరికి ఈ పేపర్ 1 అండ్ 2 అండ్ 3లో కూడా మన డిస్క్రిప్టివ్లో మనకి క్వశ్చన్స్ ఇందాక ముందు చెప్పలేదు మనం 6 క్వశ్చన్స్ అయితే ఇస్తారట. 6 క్వశ్చన్స్ కూడా అంటే 50 మార్క్స్కి అయితే కేటాయించారండి. ఈ 6 క్వశ్చన్స్లో మనకి 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అంటే 2 క్వశ్చన్స్ 50 మార్క్స్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. యాక్చువల్గా మనకు ఉన్న 6 క్వశ్చన్స్లోని 3 క్వశ్చన్స్ 50 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత 3 క్వశ్చన్స్ 10 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3లో మనం 2 సెలెక్ట్ చేసుకోవాలి. అగైన్ మళ్ళీ ఇక్కడున్న 3లో మనం 2 సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం రాయాల్సిన క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ రాయాలి. ఆ 4 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్కి 15 మార్క్స్, అనదర్ 2 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అనమాట. సో 15 × 2 30 మార్క్స్, 10 × 2 20 మార్క్స్ కాబట్టి 30 + 20 = 50 మార్క్స్ కాబట్టి ఆ 90 మినిట్స్లో మనం టైప్ చేసేటువంటి డిస్క్రిప్టివ్ మెటీరియల్ అంతా కూడా 50 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇన్ కేస్ మీకు ఇంకా టైప్ రైటింగ్ స్పీడ్గా ఉండి కనుక 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసినట్లయితే లేదా 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే కనుక ఫస్ట్ 4 క్వశ్చన్స్ మాత్రమే వాల్యుయేషన్కి తీసుకుంటారనమాట. సో మీరు చాలా జాగ్రత్తగా చేయవలసింది ఏంటంటే మీకు వచ్చిన వాటిలో
బాగా వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ 4 క్వశ్చన్స్ అంటే అటు 2 క్వశ్చన్స్ 15 మార్క్స్‌వి, ఇటు 2 క్వశ్చన్స్ 10 మార్క్స్‌కి ముందు మనం డిస్క్రిప్టివ్ ఆన్సర్ రెడీ చేయాలన్నమాట. ఆ తర్వాత మీరు యాక్సెస్ క్వశ్చన్స్ రాసుకోవాలి. యాక్చువల్‌గా యాక్సెస్ క్వశ్చన్స్ రాసుకునే కంటే మనం రాసే కంటెంట్‌ని కరెక్ట్‌గా ఇన్ టైమ్‌లో రాసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే అక్కడ 90 మినిట్స్ ఉన్నా కూడా మనం చాలా జాగ్రత్తగా డిస్క్రిప్టివ్ రాయాల్సి ఉంటుంది. టైపింగ్‌లో కూడా మిస్టేక్స్ రాకుండా చూసుకోవాలి. స్పేసెస్ అవి కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. సో, ఇది మనకి జనరల్ సెక్షన్ అంటే జనరల్ సంబంధించిన రిక్రూట్మెంట్‌లో ఫేజ్ 1, ఫేజ్ 2కి సంబంధించినటువంటి పేపర్ ఎలా ఉంటుందో మీకు చెప్పడం జరిగింది. తర్వాత మనకి ఈ జనరల్ రిక్రూట్మెంట్ తీస్తున్నారు కదా! ఈ పోస్ట్ 1లో మనకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. ఇంటర్వ్యూ కూడా మనకి 75 మార్క్స్‌కి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో, మీరు జనరల్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ గనక మీరు అప్లై చేసినట్లయితే గనక మీరు 3 అటెంప్ట్స్ చేయాలి. ఒకటేంటన్నమాట ఒక ఫస్ట్ అటెంప్ట్ ఫేజ్ 1 అండి. అది జూన్ 13థ్ జరుగుతుంది. సెకండ్ అటెంప్ట్ వచ్చేసి ఫేజ్ 2 అండి. అది జూలై మంత్‌లో 25థ్ మనకి 25థ్ ఇచ్చారు కదా! 25థ్ జరుగుతుంది. ఇంకా ఇందులో క్వాలిఫై అయినోళ్ళు ఫైనల్‌గా మనకి మెరిట్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. వాళ్ళు మనకి 75 మార్క్స్‌కి ఇంటర్వ్యూ అయితే చేస్తారన్నమాట. సో, మనం ఈ 3 టెస్ట్‌లు క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే మనకి జాబ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇంకా రెండవ పోస్టు డీఈపీఆర్ అనమాట. ఈ డీఈపీఆర్ పోస్ట్‌లో మనకి జాబు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అనేటువంటి 2 పేపర్స్ ఉంటాయి. ఫేజ్ 1 ఎగ్జామ్ సెపరేట్ టైమ్‌లో ఉంటుంది. ఫేజ్ 2 ఎగ్జామ్ సెపరేట్ డేట్‌లో ఉంది. ఫేజ్ 1లో మళ్ళీ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఓన్లీ ఎకనామిక్స్ మీద మీకు క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైమ్ వచ్చి 2 అవర్స్ 120 మినిట్స్ అండి ఇది. 2 అవర్స్ టైమ్ అండి. 100 మార్క్స్‌కి పేపర్ ఉంటుంది. పేపర్ 2 ఇంగ్లీష్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఉంటుంది. మీకు స్క్రీన్ మీద కనిపించేటువంటి క్వెషన్‌కి మీరు స్క్రీన్ మీద కీబోర్డ్‌తో మనం టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది 120 మినిట్స్ 100 మార్క్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫేజ్ 2 వచ్చేసరికి పేపర్ 1 అండ్ పేపర్ 2 మళ్ళీ అగైన్ 2 పేపర్లు ఉన్నాయి. మళ్ళీ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ టైప్‌లో మనకి ఈసారి స్క్రీన్ మీద కనిపించే ఆన్సర్‌ని మనం పేపర్ మీద రాయాల్సి ఉంటుందండి. ఇంతకుముందు మనం టైప్ చేసాం. ఇక్కడ ఏంటంటే పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. మన హ్యాండ్ రైటింగ్ కూడా మంచిగా ఉండాలి. 120 మినిట్స్ టైమ్ ఇస్తాడు. 100 మార్క్స్ అన్నమాట. పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ ఇది కూడా ఎకనామిక్స్ మీద ఉంటుంది. ఇది కూడా మనకి దీని మీద కూడా మనం పేపర్ మీద రాయాలి. ఈ కీబోర్డ్ మీద టైప్ చేసినటువంటి ఎగ్జామ్ కాదు ఇది. ఇది కూడా 120 మినిట్స్ 100 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. సో, టోటల్ మనకి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కలిపి టోటల్ మనకి 400 మార్క్స్. ఈ సంబంధించినటువంటి జాబ్‌లో కూడా మనకి ఇంటర్వ్యూ అయితే ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఇంటర్వ్యూ 75 మార్క్స్ అయితే ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో, మనం ఇక్కడ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఇంటర్వ్యూని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే రిక్రూట్మెంట్‌కి ఎలిజిబుల్ అవుతాం అన్నమాట. తర్వాత మూడో రకమైనటువంటి పోస్ట్ ఇందులో డీఎస్ఐఎం అన్నమాట. ఈ డీఎస్ఐఎం పోస్ట్‌లో మనకి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2 అనే కంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని మనకి ఇచ్చారండి. పేపర్ 1 మనకు ముందు జరుగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఫేజ్ 1 అనమాట. పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. ఇందులో స్టాటిస్టిక్స్ ఇస్తాడు. ఒక 120 మినిట్స్ టైమ్‌లో మనం 100 క్వెషన్స్ అయితే మనం చేయాల్సి ఉంటుందండి. ఈ పేపర్ 1 వచ్చేసి జూన్ 14 జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 2, పేపర్ 3 కలిపి జూలై 26న జరుగుతుందండి. అంటే పేపర్ 1లో క్వాలిఫై అయినోళ్ళు మాత్రమే పేపర్ 2, పేపర్ 3కి వరకు ఎలిజిబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ పేపర్ 2 180 మినిట్స్ ఉంటుందండి. ఈ పేపర్ 2 కూడా డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఇది స్టాటిస్టిక్స్ మీద ఉంటుంది. ఇక్కడ క్వెషన్ పేపరు కంప్యూటర్‌లో డిస్‌ప్లే అయితే ఆన్సర్ పేపర్ మనం ఆన్సర్ చేత్తో రాయాల్సి ఉంటుంది. వాళ్ళకి షీట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ షీట్ మీద మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 అవర్స్ టైమ్ అండి. 3 అవర్స్ 180 మినిట్స్ అంటే 3 అవర్స్ టైమ్‌లో మనం డిస్క్రిప్టివ్ మనం రాయాల్సి ఉంటుంది. ఇది 100 మార్క్స్. నెక్స్ట్ వన్ పేపర్ 3 ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ ఉంటుందన్నమాట. ఇది మళ్ళీ కీబోర్డ్‌లో మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో, ఒకటి పేపర్ మీద రాసేది, ఒకటేమో కీబోర్డ్‌లో మనం టైప్ చేసేటివన్నమాట. ఇది కూడా 100 మార్క్స్. టోటల్ మనకి 300 మార్క్స్. ఇక్కడ కూడా మనకి లాస్ట్ స్టేజ్‌లో మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా ఇక్కడ కూడా మనకి 75 మార్క్స్ ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో, మనకి జనరల్ పోస్టులు గానివ్వండి, డీఈపీఆర్ గానివ్వండి, డీఎస్ఐఎం ఈ 3 పోస్టుల్లోని కూడా ప్రధానంగా మనకి ఇంటర్వ్యూ అనేది ఫైనల్ స్టేజ్‌లో మనకి ఫేస్ చేయాలన్నమాట. సో, ఒక్కసారి మళ్ళీ మనం అర్థం చేసుకోవడానికి ఒకసారి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒక్కసారి చూద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ పోస్టుల కేటగిరీలో మనకి ఫేజ్ 1 ఉంది, ఫేజ్ 2 ఉంది. అదే విధంగా డీఈపీఆర్‌లో మనకి ఫేజ్ 1 ఉంది, ఫేజ్ 2 ఉంది. డీఎస్ఐఎంలో ఫేజ్ 1 బదులుగా పేపర్ 1 ఉంది, ఫేజ్ 2 బదులుగా మనకి పేపర్ 2 ఉందన్నమాట. సో, ఇది మనకి ఈ మూడిట్లో ప్రధానంగా ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో, ఫస్ట్ ఈ సంబంధించినటువంటి ఎగ్జామ్స్‌లో ఫస్ట్ మనకి జూన్ 13థ్, 14థ్‌లో పెట్టారు. రిమైనింగ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా జూలై 25థ్ అండ్ 26థ్‌లో పెట్టారన్నమాట. సో, మనం ప్లాన్ చేసుకుంటే ఇప్పటికే చదువుకున్న అభ్యర్థులందరూ కూడా దీనికి రెడీగా ఉన్నట్లయితే గనక మరింత బాగా చదివితే గనక ఈ పోస్టులు మనకి రావడం అయితే జరుగుతుంది. సో, ఇదండి ఈ యొక్క పోస్టులకి ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ మీకు మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఈ ప్రాసెస్ ఆఫ్ నోటిఫికేషన్ ఎలా ఉంది? ఇంకా ఎనెక్సర్స్ ఏమున్నాయి? ఇంకా ఏమైనా విషయాలు మీకు తెలుస్తాయండి. సో, థాంక్ యూ అండి. ఇంతవరకు మా ఛానెల్‌ని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోలు రావాలనుకుంటే గనక మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.
ఈ ఎగ్జామ్కి అప్లై చేసే అభ్యర్థులందరికీ కూడా ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగిందండి. మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ అంతా కూడా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. దయచేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని పూర్తిగా చదవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.